మన పిల్లలు మన భవిష్యత్తు. భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిదిగా ఏమిటంటే మా పిల్లల భవిష్యత్తు, అదే మా భవిష్యత్తు. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా సరే పిల్లల కోసం. వాల్యూ ఆఫ్ లెర్నింగ్, పిల్లలకి ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియల్లీ ఆ పిల్లలు వాళ్ళ యొక్క రియల్ జర్నీని స్టార్ట్ చేస్తారు. టీచర్స్ హ్యావ్ నో టైమ్ టు టీచ్. మంచి మార్కులు వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మంచి లెర్నింగ్ వస్తుంది, ఎక్స్పెన్సివ్ కోచింగ్లో వేసేస్తే వాళ్ళకి రైట్ థాట్ ప్రాసెస్ వస్తుంది. నేను బిజీగా మా పిల్లవాడిని పెడితే వాడు ప్రొడక్టివ్ ఉన్నాడు అని అనుకోవటం. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. మన పిల్లలు మన భవిష్యత్తు. అండ్ అలాగే నేటి విద్య, నేటి పేరెంటింగ్, ఆ విజయం ఎలా ఉంటుంది, అసలు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? చాలామంది వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, మేము చదివించలేకపోతున్నాం కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువైనా సరే మనం మంచి కాలేజో లేకపోతే స్కూల్లో ఇలాంటి వాటిల్లో జాయిన్ చేద్దాము, మనకు బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలామంది అలా జాయిన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏ దిశగా పయనిస్తోంది అనేది పేరెంట్స్ ఆలోచిస్తున్నారా? సో పేరెంట్స్, టీచర్స్ అండ్ పిల్లలు, వీళ్ళకు ఒక స్ట్రెంగ్త్నివ్వడానికి అండ్ ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాము. మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ డిజైనర్ అండ్ ఆథర్ సుబ్బు సార్. మాట్లాడదామా? హాయ్ సార్. హాయ్ అండి. మన పిల్లలు మన భవిష్యత్తు, ఇది బాగుంది. భవిష్యత్తు బాగుండాలనే కదా చాలా మంది పేరెంట్స్ ఒక మంచి స్కూల్ని చూస్ చేసుకొని ఒక 10 మందిని అడిగి ఇంకో ఎన్నో ఒపీనియన్స్ తీసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు కదా. మరి భవిష్యత్తు బాగానే ఉంటుంది కదా? అక్కడే కదండి. ఎస్, మీరు అన్నట్టుగా భారతదేశంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మొట్టమొదటిదిగా ఏమిటంటే మా పిల్లల భవిష్యత్తు, అదే మా భవిష్యత్తు. మేము ఎంత కష్టపడినా ఏం చేసినా సరే పిల్లల కోసమే. అలాగా మీరు అన్నట్టుగా ఎంతో రీసెర్చ్ చేసి స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత అంతే సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అది క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్, టాప్ కోచింగ్ క్లాసెస్ అనేటువంటి మన చుట్టూ పెరుగుతూ ఉంటాయి. మరి ఆ ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ ఉంటుందా మన పిల్లలకి? కాన్ఫిడెన్స్ ఉంటుందా? అలాగే పేరెంట్స్ ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇవ్వాలి, చాలా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చాలా గంటల తరబడి పిల్లలకి ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. మరి అదే ప్రపోర్షనేట్గా కాన్సన్ట్రేషన్ పిల్లలకు ఉంటుందా? సో అట్లాగే మా పిల్లలకి మంచి మార్కులు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ కనిపిస్తున్నాయా? రైట్. సో అలాగే పిల్లలకి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పిల్లల విషయంలో సంతృప్తి ఉంటుందా? ఇలా క్వశ్చన్ చూస్తేనండి ప్రతిదీ కూడా ఏమిటంటే పిల్లల విషయంలో మనం చాలా ఇవ్వాలనుకుంటాం, ఇస్తున్నాం అనుకుంటాం. సో ఫైనల్గా ఇంత ఎఫర్ట్ పెట్టి ఇన్ని లక్షల ఫీజు కట్టిన తర్వాత ఎంత కాన్సన్ట్రేషన్తో మన పిల్లలు ఉన్నారు? అదేవిధంగా మీరు ఇంత కష్టపడి త్యాగాలు చేసి నేను పడిన కష్టం ఆ పిల్లలు పడకూడదు అనేటువంటి దృక్పథంతో పేరెంట్స్ అంతా ఉన్న సందర్భంలో దాంట్లో కనీసం 25% అయినా సరే, అంటే ఆ కష్టానికి తాలూకా విలువను 25% అయినా పిల్లలకి అర్థం అవుతుందా? అర్థం కాకపోతే ఎందుకు కావట్లేదు, అర్థం అవుతుందంటే ఓకే. సో ఇవి చాలా లోతుగా మనం ప్రేమగా ఆలోచించి చూడాల్సినటువంటి విషయాలండి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పిల్లలు భవిష్యత్తు అనేటువంటి ఈ సిరీస్ నేనేమంటానంటే ఈపీఎఫ్ అంట, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అంటాం జనరల్గా. నేను ఇక్కడ ఏమిటంటే ఎడ్యుకేషన్, పేరెంట్స్ అండ్ ఫ్యూచర్. సో ఈ మూడింటి మీద ఆధారపడి మనం చెప్పబోయేటువంటి రాబోయేటువంటి ఎపిసోడ్స్, ఒక 5-6 ఎపిసోడ్స్ ప్రత్యేకించి పేరెంట్స్కి ఏ విధంగా ఆలోచన చేయాలి, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం, మనం పడుతున్నటువంటి కష్టం పిల్లలకి అర్థమయ్యేటువంటి విధంగా జరగలేనప్పుడు ఉన్నటువంటి అడ్డంకులు ఏమిటి, దీంట్లో పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉంది, టీచర్స్ పాత్ర ఎంతవరకు ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర ఎంత ఉంది, స్కూల్స్ పాత్ర ఎంత ఉంది, మేనేజ్మెంట్ పాత్ర ఎంత ఉంది అనేటువంటిది చాలా సవివరంగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అండి ఈ వీడియోకి సంబంధించి ప్రత్యేకించి. దీంట్లో మొట్టమొదటిగా గవర్నమెంట్ నుంచి వద్దాం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఏ స్థాయిలో ఉంది అనేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎన్ఈపి ఆధారం చేసుకునండి పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని ఒక పారామీటర్ని ఇస్తూ ఉంది. 2024లో మీరు చూస్తే అసలు తెలుగు రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. ఈ ఎపిసోడ్లో కంప్లీట్గా స్కూల్ వరకు అంటే 10th క్లాస్ వరకునే కన్ఫైన్ అవుదాం. మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో టీనేజర్స్ గురించి 11th 12th కాంపిటేటివ్ కోచింగ్ ఎక్స్క్లూజివ్గా చేద్దాం. సో దీనికి సంబంధించి మనం చూస్తే అండి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చూస్తే ఈ రిపోర్ట్లో 70 ఇండికేటర్స్ ఉంటాయి. 70 ఏమిటా ఇండికేటర్స్ అంటే అవుట్కమ్స్, అంటే పిల్లలకు వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, పిల్లల యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంది, గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, రైట్ వేలో ఆ కమ్యూనికేషన్ ఉందా లేదా, టీచర్ డెలివరీ ఏ స్థాయిలో ఉంది, సో టీచర్స్ యొక్క ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎంతవరకు నడుస్తుంది అని ఇలా ఒక్కొక్క దాంట్లోని మరలా 10-15 మొత్తం టోటల్ 70 ఇండికేటర్స్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెడీ చేసేటువంటి రిపోర్ట్ 2021 నుంచి ఇస్తూ ఉంది. దీంట్లోనండి 91% to 100% ఒక కేటగిరీ, 81 to 90% ఒక కేటగిరీ, ఇలా ఇస్తూ వెళ్ళింది. దానికి రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. మరి వీటిలో మొదట 4 కేటగిరీస్లో ఇండియాలో అంటే 61 to 70%, 71 to 80% ఇలా 4 కేటగిరీస్ చూస్తే 4 కేటగిరీస్లో ఏ స్టేటు కూడా లేదు. సో అంటే అక్కడ ఇప్పుడు నేను చెప్పాను చూసారు ఇండికేటర్స్, ఆ ఇండికేటర్స్లో మనం ఆ స్థాయిలో లేము ఆ స్కూల్స్ అన్ని అనేటువంటిది. సో అదే 51 to 60% చూస్తే అంటే ఆఫ్ దాంట్లో ఒక స్టేట్ ఉంది 2024 రిపోర్ట్లో, చండీగఢ్ అనేటువంటి స్టేట్. ఆ తర్వాత 41 to 50 ఏ స్టేటు లేదు, 31 to 40 10 స్టేట్స్ ఉన్నాయి, 21 to 30 ఆకాంక్ష అని దాని పేరు పెట్టారనమాట అండి. సో ఆకాంక్ష 1, 2, 3 అని. దాంట్లో అంటే 21 to 30%లో 14 స్టేట్స్ ఉన్నాయి, 21 to 30%లో దాంట్లో ఏపీ ఉంది, 11 to 20% ఉంది ఆకాంక్ష 2 అని. సో దాంట్లో తెలంగాణ ఉంది. సో చాలా పూర్ణం మనం ఈ లెక్కను చూస్తుంటే. సో ఓవరాల్గా స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఇండియాలో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పారామీటర్సే కదండి. సో 51% నుంచి 60% మధ్యలో ఒక స్టేటు, 61 నుంచి 100%లో ఏ స్టేటు కూడా ఆ పారామీటర్స్ని మీట్ అవ్వటం లేదు అంటే అక్కడ టీచర్స్ డెలివరీ మీట్ అవ్వటం లేదు, టీచర్స్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీట్ అవ్వటం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో మనం కల్పించలేకపోతున్నాము. పిల్లలకి అన్నిటికీ ముఖ్యం ఏమిటంటే పిల్లల యొక్క అవుట్కమ్స్ అనుకున్నటువంటి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గణాంకాలు. ఎవరికైనా ఇది యాక్సెసే. అంటే 14.72 లక్షల స్కూల్స్ అండి, 98 లక్షల మంది టీచర్సు, 25 కోట్ల మంది పిల్లలు, అంటే సుమారుగా 18% పాపులేషన్ ఇండియాలో. అది మన పిల్లల యొక్క స్ట్రెంత్, 10th వరకు ఉన్నటువంటి పిల్లల యొక్క స్ట్రెంత్. మరి ఇదే కదా భారతదేశ భవిష్యత్తు. మరి ఇక్కడే కదా ఈ అవుట్కమ్స్లో కూడా మనకు కావాల్సినటువంటిది. ఇది ఇండియాకి సంబంధించి. పేరెంట్స్ మరి మంచి ఎడ్యుకేషన్, స్కూల్ ఎక్కడుంది, కోచింగ్స్ బాగానే ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకునే కదా జాయిన్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్ తప్పేమీ లేదు. అయితే కొంతమంది పేరెంట్స్ తప్పు ఉంటుందని కాదనట్లే, వర్కింగ్ పేరెంట్స్ విషయంలో అయితే. మరి ఎందుకు స్కూల్లో అన్నీ చూసుకొని కల్పించినప్పుడు అక్కడ టీచర్స్ ఎందుకు దీని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఇంత పర్సెంటేజ్ రావడానికి రీజన్ ఏంటి? సో ఇక్కడ కొన్ని అపోహలు ఉంటాయండి. ఉదాహరణకి ఏమిటంటే మా పిల్లలు టాప్ స్కూల్లో జాయిన్ చేశారు, టాప్ లెర్నింగ్ వస్తుంది. టాప్ స్కూల్ డజంట్ మీన్ టాప్ లెర్నింగ్ అనమాట అండి. ఇది ఫస్ట్ పాయింట్. మా పిల్లలకి కొన్ని అపోహలు చెప్పేస్తా, ఒక 4-5. రెండవది, మా పిల్లలకి 95% వచ్చింది. సో డజంట్ మీన్ ఫ్యూచర్ రెడీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. మా పిల్లలు చాలా బిజీగా మేము ఏర్పాటు చేశాము, పొద్దున్న సాయంత్రం దాకా, తర్వాత మళ్ళీ చాలా యాక్టివిటీస్, నైట్ 7-8 వరకు. డజంట్ మీన్ ప్రొడక్టివ్ చైల్డ్. ఓకేనండి. సో ఎక్స్పెన్సివ్ కోచింగ్ క్లాస్లో జాయిన్ చేస్తాం, ఇంకేమిటి. సో డజంట్ మీన్ రైట్ థింకింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా అంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. ఇప్పుడు సిబిఎస్ఈ, నా బోర్డు, ఈ బోర్డు మనం తీసుకుంటే రైట్ బోర్డులో జాయిన్ చేసాము. సో డజంట్ మీన్ దట్ ద రైట్ గైడెన్స్. సో ఇవి చాలా
జాగ్రత్తగా చూడాల్సినటువంటి విషయాలు. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అండి, నా దగ్గరికి వచ్చేటువంటి పిల్లలు అక్రాస్ ద స్కూల్స్, అక్రాస్ కోచింగ్ క్లాసెస్, అక్రాస్ కాలేజెస్ వస్తూ ఉంటారు. సో మనం ఏమిటంటే, మనం చెప్పడం ప్రాధాన్యత కాదు, మొట్టమొదటిగా మనకి వినటం ప్రాధాన్యత. సో వినేటువంటి సందర్భంలో ఏమవుతుందంటే, నిజంగా ఒక పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు, అక్కడ ఏ విధంగా సౌకర్యాలు అందుతున్నాయి, అక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలను ఈ పిల్లలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకోకపోవటానికి కారణాలు ఏమిటి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మీరు అన్నారు కదా, దీనికి ఒక కాంట్రాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయ్యి, కావాలంటే వాళ్ళని ఒకరోజు తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఆన్లైన్ కోచింగ్, ఆన్లైన్లో వీడియోస్ చూసి డాక్టర్స్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. 2022-23 టైంలో ఒక అబ్బాయి అయితే ఎయిమ్స్కి వెళ్ళాడు. నిజాం సాగర్ దగ్గర ఒక ఊరు అన్నమాట అండి. ప్యూర్లీ ఆన్లైన్లో అతను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ జాయిన్ అయ్యి, రైట్. రీసెంట్గా కూడా మొన్న కూడా 2 కాల్స్ వచ్చినాయి. అబ్బాయికి ఎస్సీ కేటగిరీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సుమారుగా 500 మార్కులు, 496 మార్కులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అతను డాక్టర్ అయిపోతాడు. అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందంటారా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదండి, అతను అసలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, జూనియర్ కాలేజ్ చదువుతున్నాడు, ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకున్నాడు, రైట్. అతనికి ఒకప్పుడు ఒక నానుడి ఉండేది కదా, గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు అవ్వలేదా, డాక్టర్ అవ్వలేదా, ఇది అవ్వలేరా అని చెప్తున్నారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్లో లభించట్లేదా? సరే, అప్పుడున్న ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజ్లో ఇప్పుడుందా? అంటే ఇక్కడ ఏమిటంటే అండి, అదే ఇక్కడ జనరలైజ్డ్ కాదు, అటు గవర్నమెంట్ ప్రైవేట్ జనరలైజేషన్ నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఎప్పుడూ కూడా ఏమిటంటే, అవసరమైనటువంటి ఇన్సైట్స్ పిల్లలకు అందాలి. దాంట్లో ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వాల్యూ ఆఫ్ లెర్నింగ్ నేను ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. మనం ఎంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి పిల్లల కోసమే ప్రతిదీ మనం సర్వస్వం ఇస్తున్నాం అని అనేటప్పుడు చాలామంది ఉంటారు. సో వాటిలో 25% అయినా పిల్లలకి దా వాల్యూ అందుతుందా, ఆ వాల్యూని గమనిస్తున్నారా, దట్స్ ఆల్. ఇప్పుడు మనం చెబుతూ ఉంటాము, వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, ఆ వాల్యూ ఎందుకు అందట్లేదు. అదే ఇప్పుడు నేను చెప్పినట్టంటే వాల్యూ ఆఫ్ లెర్నింగ్. పిల్లలకి ఆ వాల్యూ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఎక్కడైతే ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు రియల్లీ ఆ పిల్లలు వాళ్ళ యొక్క రియల్ జర్నీని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే రియల్ జర్నీని స్టార్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతారు, ఇంట్రెన్సిక్ మోటివేషన్ వస్తుంది. అలా చేసినటువంటి వాళ్ళే ఈ రోజున నేను చూసిన 100 మంది ఆల్ ఇండియా ర్యాంకర్స్. అంటే అందుకే నేను ఎప్పుడు మాట్లాడేటువంటిది ఎకో సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు మాత్రమే వాటిలో మార్పు వస్తుంది. ఆ ఎకో సిస్టమ్ లేకపోతే మీరు ఎంత గొప్పగా ఇచ్చామని అనుకున్నా ఫలితాలు ఉండవు. సో దీంట్లో ఏమిటంటే అండి, ఒక చిన్న గణాంకాలు చెప్తాను మీకంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 81.5 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 5.4 crore పీపుల్. అది అక్కడ 15.16% పిల్లల యొక్క పర్సంటేజ్ వాళ్ళ టోటల్ పాపులేషన్లో. ఇక్కడ చాలా ఆసక్తికర విషయం మీకు చెప్తా. ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? 44,886 ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే 15,473 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎంతంటే 44,000, సుమారు 45,000 అనుకుందాం, ఇక్కడ 16,000 అనుకుందాం. అందులో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతమందో తెలుసా అండి? 36.43, అంటే 37 lakhs. అదే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్ 47.02 lakhs, అంటే 47 లక్షల మంది సుమారుగా. ఇక్కడ ఉన్నవి 16,000 స్కూల్సే, ఉన్న పిల్లలు 47 లక్షలు. ఇక్కడ 44,886. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 36 లక్షలు. అంటే గవర్నమెంట్లో 45% పిల్లలు ఉన్నారు, ఇక్కడ 55% పిల్లలు ఉన్నారు, 53 ఉన్నారు, ఇంకొక 2% ఎయిడెడ్ కాలేజీలు ఉంటారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంత ఉంటారంటే ఏపీలో 194,237, సుమారుగా 195,000 మంది ఉన్నారు. ప్రైవేట్లో ఎంతమంది ఉన్నారంటే 144,233, రైట్. అయితే చూసారా, స్కూల్స్ ఉన్నటువంటివి 45,000 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. టీచర్స్ 195,000 మంది ఉన్నారు.
వాళ్ళు క్యాటర్ చేస్తున్నది 36 లక్షల మందికి. అదే ప్రైవేట్కి వచ్చేటప్పటికి 15,473 స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 47 లక్షల మంది పిల్లలు, ఇక్కడ ఉపాధ్యాయులు 1,44,000 మంది. రైట్. సో నేను ఎందుకు చెప్పాను అర్థమై ఉంటుంది. రైట్. సో ఇంకొక మనం చాలా ప్రోగ్రెసివ్గా మనం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనం అనుకుంటూ ఉంటాం, తెలుగు రాష్ట్రాలు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 2 రాష్ట్రాల్లో కూడా మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ దగ్గరే ఎడ్యుకేషన్ శాఖ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, అక్కడ నారా లోకేష్ గారి దగ్గర ఉంది. రైట్. సో అంటే ఖచ్చితంగా మనం ఏం అర్థం చేసుకోవాలి, దీంట్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావటానికి దీని వాల్యూ ఖచ్చితంగా మల్టిప్లై చేయడానికి వీళ్ళు తీసుకున్నారని అనుకోవాలి కదా, ఖచ్చితంగా అలాగే అనుకోవాలి. రైట్. సో కానీ ఫలితాలు ఏమిటనేటువంటిది ఒక్కసారి ఇంకొక తెలంగాణ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. ఆంధ్రాలో డ్రాప్ అవుట్స్ 11% అండి. దీంట్లో మిడిల్ స్థాయిలో ఏంటంటే 3.7%, సెకండరీలో అంటే 10th అయ్యేటప్పటికి 11.2% డ్రాప్ అవుట్స్ నేను చెప్తున్నా. కానీ నేషనల్ యావరేజ్ ఎంతో తెలుసా అండి, 8.2%. రైట్. సో ఎందుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నానంటే మనం ఏదో చెప్పడం కాదంటే ప్రాబ్లం ఎక్కడుంది, ఏమి చేస్తే మార్పు వస్తుంది అనేటువంటి దానికోసం నేను ఈ గణాంకాలు నేను చెప్తున్నా. అదే తెలంగాణకు చూసేటప్పటికి ఇక్కడ పిల్లలు 72.11 lakh ఉన్నారండి తెలంగాణలో. ఈ పిల్లలు 10th వరకు ఉన్నటువంటి పిల్లలు 72 లక్షల చిల్లర. వీళ్ళు ఇక్కడ పాపులేషన్ 3.87, 3.4 crores అనుకోండి దగ్గరికి, అంటే 18.65% పిల్లలు ఉన్నారు ఇక్కడ. అక్కడ 15% ఉన్నారు. రైట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్ 30,000 అండి, 30,022 స్టూడెంట్స్ అందులో చదువుతున్నటువంటి వాళ్ళు సుమారుగా 27.80 లక్షలు. రైట్. 38% గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,126, 28.26%. స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 44 లక్షల చిల్లర ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు, అంటే 61% చదువుతున్నారు. రైట్. ఇక్కడ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ తక్కువ ఇక్కడ గవర్నమెంట్లో, ఇక్కడ ప్రైవేట్లో ఎక్కువ. ఇక్కడ డ్రాప్ అవుట్స్ చూస్తే 13.8%, ఇక్కడ 11 అయితే అక్కడ 13. నేషనల్ యావరేజ్ 8 చిల్లర. సో ఇవి గణాంకాలు. అయితే ఇప్పుడు సమస్య ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకురావడానికి, ఇప్పుడు సపోజ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా చేంజెస్ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విభిన్నమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఒక స్కూలు 2 స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి వాటిని మార్పు చేస్తే అందరికీ విద్య అందించినట్ట కాదు కదా. లాస్ట్ టైం మనం ఇంటిగ్రేటెడ్ మాట్లాడుకున్నప్పుడు ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే ఎడ్యుకేషను పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ పైకి తీసుకురావాలని అనుకునేటప్పుడు గవర్నమెంట్ మాత్రమే కాదు, గవర్నమెంట్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇప్పుడు మీకు చెప్పాను. ఆంధ్రాలో 55% ఉంది, అలాగే తెలంగాణలో 61% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సో దీని అంతటికీ మార్పు రావాల్సింది ఉంటుందంటారా, లేకపోతే ఏదైనా 1-2 స్కూల్స్లో మనం సరిచేస్తే సరిపోతుందా? ఇది కదా చేస్తే సరిపోదు కదా, అంతా చేయాలి కదా. దానితో పాటుగా ప్రైవేట్కి సంబంధించి మేజర్గా ఇంటేక్ ప్రైవేట్లో ఉంది. రైట్. సో ఈ వ్యవస్థలో ఓవరాల్గా చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ చేంజెస్ రావటంలో ప్రధానమైనటువంటి భూమిక ఎవరు అంటే టీచర్స్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఆ ఇండస్ట్రీకి, ఆ ఇన్స్టిట్యూషన్స్కి వెన్నుముక టీచర్స్. మీరు ఏ సదుపాయాలు ఉన్నా లేకపోయినా రైట్ టీచర్ ఉన్నట్లయితే రావాల్సిన అవుట్కమ్స్ వస్తాయి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి మరింత శక్తినిస్తాయి. రైట్. మరి టీచర్కి సంబంధించి మనం ఎంత ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేస్తున్నాము, టీచర్కి సంబంధించి వాల్యూని పెంచడానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఇవి చాలా చాలా